గోదాన్ అనేటటువంటి మూవీ ఇప్పుడు తాజాగా రిలీజ్ అయింది. ఈ గోదాన్ చిత్రం గోరక్షణ మీద నిర్మించిన మొట్టమొదటి చిత్రం. ఇప్పుడు దాని మీదన హిందూ వ్యతిరేకుల ఆగ్రహం స్టార్ట్ అయింది. టీజర్ విడుదలై నుంచి ఇస్లామిక్ వర్గాలు ఈ గోదాన్ సినిమాల్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ సినిమా ప్రత్యేక గుర్తింపులు కలిగిన వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఆవును లక్ష్యంగా చేసుకుని వాళ్ళు అక్రమ చొరబాటు నెట్వర్క్ని బహిర్గతం చేస్తూ చూపించారనమాట. అంటే ఎలాగ ఆవుల్ని నాశనం చేస్తున్నారు, గో సంతతి నాశనానికి ఎట్లాంటి పని చేస్తున్నారని. దీని మీదన ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలకి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. ప్రధానమంత్రి కావడానికి ముందు వాస్తవంగా ఇందిరాగాంధీ గోవధ నిషేధం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆమె చేయకపోతే సాధువులు ఆ రోజున ఆందోళన చేసిన సాధువుల మీద కాల్పులు జరిపినటువంటి ఉదంతం కూడా ఇందులో ప్రధానమైనటువంటిది. ఇప్పుడు అది కాస్త పెద్ద చర్చకి తావిచ్చేటటువంటి అంశంగా మారింది. ఇక సినిమా బహిష్కరణలు బిగిన్ అవుతాయి.